నమస్కారం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలలు జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి, ఎంపీటీసీ నుండి ఎంపీ వరకు కూడా పరిపాలన కొనసాగించినటువంటి మోపిదేవి వెంకట రమణ, ఆయన తన పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా ఎంపీ పదవి కూడా రాజీనామా చేసేశారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి మోపిదేవి వెంకట రమణ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సమావేశం ద్వారా ఆయన తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆయన టీడీపీకి వెళ్ళే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశాలను మోపిదేవి అనుచరులతో ఆయన చర్చించబోతున్నారు. ఈ సందర్భంగా మోపిదేవి అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో ఒక హోటల్లో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగా కూడా అనేక అంశాలు కూడా చర్చించబోతున్నారు అనేది ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చిస్తారు, అదేవిధంగా ఏం చర్చించబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు క్యాడర్కి అనేది ప్రధానంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా కనుక మనం గమనించినట్టయితే మోపిదేవి వెంకటరమణ కనుక ఆయన యొక్క ఫ్లాష్ బ్యాక్ కనుక గమనించినట్టయితే ఆయన అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ, అంటే మత్స్యకార కమ్యూనిటీ, బీసీ కులాలకు చెందినటువంటి ఆయన ఒక లీడర్గా ఉన్నారు. ఆయన వాటన్నిటి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే, అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆయనకు ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్లో భాగంగానే ఒక కమ్యూనిటీ లీడర్గా ఎదిగినటువంటి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే ఆయన ఎంపీటీసీ నుంచి, రేపల్లి దగ్గర నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ ప్రారంభమై నేడు ఎంపీగా, ఢిల్లీలో ఎంపీగా ప్రాతినిధ్యం కూడా వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన తాజాగా కూడా ఎంపీగా రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలో భాగంగానే నేడు సమావేశం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ కనుక గమనించినట్టు 3 సార్లు మంత్రిగా పనిచేసిన పరిస్థితి, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉందనే చెప్పుకోవచ్చు. ఆయన గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన క్యాబినెట్లో కూడా మంత్రిగా ఉన్నారు. తాజాగా కనుక గమనించినట్టయితే వైసీపీ పార్టీ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన రాజ్యసభకు నామినేట్ అవ్వటం, రాజ్యసభ కొనసాగుతున్నారు. ఇంకా ఆయన పదవీ కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అయినప్పటికీ కూడా ఆయన తన పదవికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారనేది క్లియర్గా కనబడుతున్నటువంటి